ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్న సెషన్స్. స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్న రేవంత్. మధ్యాహ్నం సచివాలయంలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ. రేపు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలతో జగన్ సమావేశం. హాజరు కానున్న ఓడిన అభ్యర్థులు. నేడు ఏపీ సచివాలయానికి పవన్ కళ్యాణ్. రేపు బాధ్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎం. రేపు కరీంనగర్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పలు ఆలయాల్లో బండి సంజయ్ ప్రత్యేక పూజలు. నేటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటన. రైతులతో మాట్లాడనున్న చౌహాన్ టీం. నేడు వారణాసిలో మోడీ పర్యటన. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని. నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ. జమ్మూ కశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి నియామకం. తీహార్ జైల్లో కవితతో మహిళా నేతల ములాఖత్. సబితా సత్యవతి రాథోడ్ కవితతో సమావేశం. నేడు కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించే ఛాన్స్. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు. తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇవ్వనున్న ప్రభుత్వం. విశాఖ కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ లో చెలరేగిన మంటలు. రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలించిన సిబ్బంది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు. ఇన్ఫ్లో 2647 క్యూసెక్కులు. అవుట్ఫ్లో నిల్. సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం. 1వ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల. దక్షిణ చైనా సముద్రంలో అలజడి. చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన 2 నౌకలు ఢీ. ఉత్తర కొరియా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్. సైనిక సహకారంపై కిమ్తో చర్చలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. నేడు శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల. ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ. నారసింహుడి జన్మ నక్షత్రం రోజున మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.